హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వినెక్స్ ఐఏఎస్. ఎవరైతే గ్రూప్ 2 ప్రిలిమ్స్ క్వాలిఫై మెయిన్స్ ఎగ్జామ్ ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. మనకి ఈ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ అనేటటువంటిది నెక్స్ట్ 2 to 3 మంత్స్లో కండక్ట్ చేయబోతున్నారు. ఈ యొక్క 2 to 3 మంత్స్లో మీ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉంటే మీరు ఎగ్జామ్ని క్రాక్ చేయగలరు అనే దాని మీద ఈ యొక్క సెషన్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామినేషన్ ఏదైతే మనకు ఉందో మీకు ఆల్రెడీ తెలుసు. గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ అనేటటువంటిది మొత్తం టోటల్ 300 మార్క్స్ అనేది ఉండడం జరుగుతుంది. 300 మార్క్స్ అనేది మనకు ఉండడం జరుగుతుంది. ఈ యొక్క 300 మార్క్స్ కూడా మనకి 2 పేపర్స్లో డివైడ్ చేయబడ్డాయి. ఒకటి పేపర్ 1, పేపర్ 2 అనేది ఉంటుంది. ఈ పేపర్ 1లో మనకి 2 సబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఏదైతే ఏపీ హిస్టరీ ఏదైతే ఉందో ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అనదర్ వన్ వచ్చేసి పాలిటీ అనేది ఇంకొక సబ్జెక్ట్ ఉండడం జరుగుతుంది. ఇవి 75 మార్క్స్, పాలిటీ వచ్చేసి 75 మార్క్స్, టోటల్ మనకి 150 మార్క్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పేపర్ 2లో 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇందులో ఎకానమీ అనేటటువంటిది ఒక సబ్జెక్టు, సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఇంకొక సబ్జెక్టు. ఇక్కడ కూడా మనకి ఇది 75 మార్క్స్ ఉంటుంది, ఇది 75 మార్క్స్ ఉంటుంది. టోటల్ కలిపి 150 మార్క్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అంటే మీరు మెయిన్స్ ఎగ్జామ్ మొత్తం కూడా రాయబోయేది ఎన్ని మార్క్స్కు అంటే 300 మార్క్స్కి. మరి ఈ యొక్క 300 మార్క్స్లో మీరు ఎంత స్కోర్ చేస్తే ఖచ్చితంగా జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. సో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఏది తీసుకున్నా సరే మనకు ఉండేటటువంటి కండిషన్స్ ప్రకారంగా గ్రూప్ 2 ఎగ్జామ్కి అట్లీస్ట్ 210 మార్క్స్ అంటే 70% మార్క్స్ కనుక మీరు చేయగలిగినట్లయితే ఖచ్చితంగా జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో అంటే మనకి 70% అంటే మనకి 210 మార్క్స్ కనుక తెచ్చుకున్నట్లయితే మనకు ఖచ్చితంగా జాబ్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ యొక్క 210 మార్క్స్ మనం ఎలా ప్రిపరేషన్ చేస్తే వస్తాయి అనేది మనం చాలా జాగ్రత్తగా ఫోకస్ చేసినట్లయితే ఖచ్చితంగా ఆ స్కోర్ని మనం రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క 2 పేపర్స్లో కూడా రిలేటివ్గా మనం కంపేర్ చేసుకున్నప్పుడు ఈ 210 మార్క్స్లో ఎక్కువ స్కోర్ అనేటటువంటిది మనం ఏ పేపర్లో చేయడానికి అవకాశం ఉంటుంది అంటే పేపర్ 1లో కొంతవరకు ఇది స్కోరింగ్ అని మనం చెప్పొచ్చు. ఈ సెకండ్ పేపర్ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో ఇది దీంతో కంపేర్ చేసుకుంటే అంత స్కోరింగ్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది, అంత స్కోరింగ్ అనేది రావడానికి అవకాశం ఉండదు. అంటే ఇక్కడ నేచర్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ నేచర్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ మీద మనకి అంత స్కోరింగ్ ఆస్పెక్ట్ అనేది ఉండదు. అందుకనే ఇక్కడ ఫస్ట్ పేపర్లో ఎక్కువ స్కోర్ అనేది అందరికీ వస్తుంది, సెకండ్ పేపర్లో కొంచెం రిలేటివ్గా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ 300 మార్క్స్కి 70% అనుకుంటే 210 మార్క్స్ కనుక మనం తెచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి ఏదో ఒక జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఆ యొక్క 210 మార్క్స్ను తెచ్చుకోవడం కోసం మనం ఎలా మన ప్రిపరేషన్ కొనసాగించాలి అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ అనేటటువంటివి తెలుసుకొని ఒక సిస్టమేటిక్గా ఆర్గనైజ్డ్ మేనర్లో ఈ 2 to 3 మంత్స్ కనుక మీరు చేసినట్లయితే ఖచ్చితంగా స్కోర్ని మనం తెచ్చుకోవచ్చు. అంటే ఇప్పటి వరకు చదివినటువంటి ఈ యొక్క టైం పీరియడ్ వేరు, ఎగ్జామ్ ముందుకి 2 to 3 మంత్స్లో మనం చదివేటటువంటిది చాలా 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 క్రూషియల్. ఎందుకంటే ఈ యొక్క 2 to 3 మంత్స్ ఏవైతే మనం చదువుతామో సో దాని మీద మాత్రమే మీ ఎగ్జామ్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది డిపెండ్ అవుతుంది అనమాట. సో ఈ 2 to 3 మంత్స్ మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటే మనం మ్యాక్సిమం స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం మెయిన్గా ఫోకస్ చేయవలసినటువంటి కొన్ని ఏరియాస్ అనేటటువంటివి తెలుసుకోవాలి. ఇక్కడ మనం చూస్తే మనకి ఏదైతే గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ ఏదైతే మనకు ఉంటుందో సో దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకొని వాటిని మీ ప్రిపరేషన్లో కొంచెం ఓవర్కమ్ చేయగలిగినట్లయితే ఏవైనా ఇష్యూస్ ఉన్నప్పుడు సో ఆ ఓవర్కమ్ చేస్తే మీరు అనుకున్న స్కోర్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనము గ్రూప్ 2 ఎగ్జామ్ మనకి మెయిన్స్ ఎగ్జామ్ ఏదైతే మనకు ఉంటుందో ఆ నేచర్ అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ నేచర్ ఏంటి అంటే ఇప్పుడు ఉండేటటువంటి ఏవైతే క్వశ్చన్ పేపర్స్ ఏవైతే వస్తున్నాయో ఈ క్వశ్చన్ పేపర్స్ అనేటటువంటివి
చాలా లెందీగా రావడం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్వశ్చన్ పేపర్స్ అనేటటువంటివి చాలా లెందీగా రావడం జరుగుతుంది. లెందీగా రావడం అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఇచ్చినటువంటి టైం పీరియడ్ ఏదైతే మనకు ఉంటుందో ప్రతి పేపర్కి కూడా 150 మార్క్స్ 150 మినిట్స్ అంటే 2.5 అవర్స్లో మనం ఈ యొక్క 150 క్వశ్చన్స్ని కూడా మనం అటెంప్ట్ చేయగలగాలి. సో ఎవ్రీ క్వశ్చన్ కూడా మనకి ఇప్పుడు డైరెక్ట్గా కాకుండా 3 to 4 స్టేట్మెంట్స్ బేసిస్లో అడుగుతున్నాడు కాబట్టి 150 క్వశ్చన్స్ అయినప్పటికీ 300 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలిగేటటువంటి ఆ స్పీడ్ అనేది మనకు ఉండాలి. సో అలా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అనేటటువంటిది ఫస్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఇంత లెందీ పేపర్ని మనం ఇచ్చినటువంటి టైం పీరియడ్లో ఫినిష్ చేయాలి అంటే మనకి ప్రాక్టీస్ అనేది కావాలి. అంటే మనం ఎన్ని నెంబర్ ఆఫ్ టెస్టులు రాసి ఎంత స్పీడ్గా రాస్తున్నాము, ఇచ్చినటువంటి టైం పెట్టుకొని ఆ టైంలో రాస్తున్నామా లేదా అనేటటువంటిది మనం ఎప్పటికప్పుడు మనం చెక్ చేస్తూ ఉండాలి. దట్ ఈస్ ది ఫస్ట్ వన్. సెకండ్ ఏంటి అంటే క్వశ్చన్ యొక్క డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంటుంది అనేది కూడా చూసుకోవాలి. ఇప్పుడు అడుగుతున్నటువంటి ఏపీపీఎస్సి క్వశ్చన్స్ అనేవి డిఫికల్టీ లెవెల్ కూడా కొంచెం హై స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నారు. సో ఇలాంటి హై స్టాండర్డ్స్ క్వశ్చన్స్ని మనం ట్యాకిల్ చేయాలి అంటే ఏం చేయాలి అనేది కూడా తెలుసుకోవాలి. ఇక్కడ ఇలాంటి హై స్టాండర్డ్ క్వశ్చన్స్ని మనం ట్యాకిల్ చేయాలంటే కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ కావాలి. అంటే డైరెక్ట్గా సర్ఫేస్ లెవెల్లో చదువుకొని పోతే ఆ క్వశ్చన్స్ని మనం అటెంప్ట్ చేయలేము. సో ఇక్కడ మనం డిఫికల్ట్గా ఉన్నటువంటి క్వశ్చన్ని ట్యాకిల్ ఎలా చేయాలంటే కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. అంటే 360 డిగ్రీస్లో ఆ కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకుంటే ఎలా అడిగినా సరే క్వశ్చన్ మనం అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఈ సెకండ్ ఏదైతే మన డిఫికల్టీని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి అనేటటువంటిది మన యొక్క ప్రిపరేషన్లోనే కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ అనేది తెలుసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా కాంటెంపరీ ఇష్యూస్కి లింక్ చేసుకుని క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి సో దాన్ని ఎంతవరకు మీరు ఈ రెండింటిని కాంటెంపరీ ఇష్యూస్ని స్టాటిక్ని రెండు కలిపి ఇంటిగ్రేటెడ్గా మీరు చదువుతారో అంత ఈజీగా మనం క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. థర్డ్ ఆస్పెక్ట్ వచ్చేసి ఏంటంటే మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంది. మీరు ఎంత బాగా అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్ అనేటటువంటివి ఒకవేళ మీరు ఎక్కువ కనుక నెగిటివ్ కనుక పెట్టేసినట్లయితే, ఎక్కువగా రాంగ్స్ అనేవి పెట్టేసినట్లయితే అక్కడ మీకు వచ్చే స్కోర్లో కూడా చాలా తగ్గిపోవడానికి ఉంది. కాబట్టి సో మినిమం ఎంతవరకు రాంగ్ చేయగలరో అంతవరకు చేయండి. అంతే తప్పించి ఎక్కువగా కనుక మీరు రాంగ్ ఆన్సర్స్ కనుక పెట్టేస్తే, ఎక్కువ క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయాలని రాంగ్ ఆన్సర్స్ పెట్టేస్తే మనకు వచ్చే స్కోర్ అనేది పోతుంది. సో దట్ ఇది థర్డ్ వన్ ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా మనం చూసుకోవాలి. ఫోర్త్ ఆస్పెక్ట్ ఏంటి అంటే మనకి ఇంత సిలబస్ ఏదైతే ఉంటుందో ఈ ఇంత సిలబస్ ఈ 2 to 3 monthsలో కంప్లీట్గా చేయడం అనేది జనరల్గా చెప్పాలంటే కొంచెం అసాధ్యమని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ 2 to 3 monthsలో ప్రతి టాపిక్ని కాంప్రహెన్సివ్గా 360 డిగ్రీస్లో ఏది వదలకుండా చదవడం అనేటటువంటిది ఫినిష్ చేయడం అనేటటువంటి కొంచెం కష్టం. అంటే ఇక్కడ మనం ప్రియారిటీ అనేది ఇవ్వాలి. అంటే ఎక్కడ నుంచి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది, ఏ ఏరియాస్లో ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఇట్లా మనము హై ఈల్డెడ్ ఏరియాస్ని మనం ఫోకస్ చేయాలి. హై ఈల్డెడ్ ఏరియాస్ అంటే మనం తక్కువ ఎఫర్ట్ పెట్టి మ్యాక్సిమం స్కోర్ అనేది ఎక్కడ వస్తుంది మనం తెలుసుకుంటే, ఆ పల్స్ కనుక ఐడెంటిఫికేషన్ చేసుకుంటే మనకి రిలేటివ్గా మ్యాక్సిమం స్కోర్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అల్టిమేట్ ఇక్కడ మన యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే అవుట్ ఆఫ్ 300 210 మార్క్స్ కనుక మనం తెచ్చుకోగలిగినట్లయితే మనకి జాబ్ వస్తుందని తెలుసు. కాబట్టి దాన్ని ఎలా రీచ్ అవ్వాలి, ఏం చేస్తే రీచ్ అవ్వాలి అనే దాని మీద ఫోకస్ ఉండాలి. ఇప్పుడు మన క్రూడ్ లెర్నింగ్ ఎంత చేసినా, క్రూడ్ వర్క్ ఎంత చేసినా సరే మనకి ఇన్ఫర్మేషన్ గెయిన్ అవుతుంది, కానీ మనకి స్కోర్ అనేది ఎక్కువ రాకపోవచ్చు. అందుకనే మనం ఎక్కువగా హై ఈల్డెడ్ ఏరియాస్ మీద మనం ఫోకస్ చేయగలగాలి. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ యొక్క ఏ సబ్జెక్ట్ నుంచి ఏ యొక్క టాపిక్స్ అనేటటువంటివి హై ఈల్డెడ్ ఏరియాస్, ఇప్పటి వరకు అడిగినటువంటి ఎగ్జామ్లో ఏ ఏరియాస్ నుంచి ఎక్కువ అడుగుతున్నాడు, తక్కువ ఎఫర్ట్స్ పెట్టి మ్యాక్సిమం స్కోర్ ఎలా తెచ్చుకోగలము అనే దాని మీద మనం ఫోకస్ చేద్దాం. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఏదైతే మనకి పేపర్ 1లో మనం చూసినట్లయితే పేపర్ 1లో మనకి చెప్పాము ఆల్రెడీ 2 సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. ఏపీ హిస్టరీ ఉంటుంది, పాలిటీ ఉంటుందని చెప్పాము. ఈ యొక్క ఏపీ హిస్టరీ ఏదైతే మనకుందో, ఏపీ హిస్టరీ అనేది 75 మార్క్స్ ఏదైతే మనకుందో, 75 మార్క్స్ ఏదైతే మనకుందో ఈ 75 మార్క్స్లో మనం మ్యాక్సిమం స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది.
మ్యాక్సిమం 75కి 70 వరకు కూడా తెచ్చుకోవడానికి అవకాశం ఉన్నటువంటి సబ్జెక్టు. ఎప్పుడు అంటే దాన్ని ప్రిపరేషన్ చేసే విధానం మీద డిపెండ్ అయి ఉంటుంది. నార్మల్గా ఎటువంటి స్ట్రాటజీ లేకుండా చదివితే మనకి మిస్ఫైర్ అనేది అవడం కూడా జరుగుతుంది ఈ సబ్జెక్ట్లో. అంటే చాలామంది ఎక్కువ స్కోర్ చేయగలుగుతారు, చాలామంది ఈ యొక్క సబ్జెక్ట్లోనే వీక్గా కూడా ఉండడం జరుగుతుంది. సో దీనిలో మనకి హై ఈల్డెడ్ ఏరియాస్ ఏంటి అనేది మనం చూద్దాం. ఈ ఏపీ హిస్టరీ మనం ఏదైతే మనకుందో, ఏపీ హిస్టరీ అనేటటువంటిది 75 మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో మనకి రఫ్గా చూస్తే మనకి ఈ యొక్క దాంట్లో 5 యూనిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ 5 యూనిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ 5 యూనిట్స్లో మనకి ఫస్ట్ 2 యూనిట్స్ ఏవైతే మనకు ఉన్నాయో ఈ ఫస్ట్ 2 యూనిట్స్ కూడా మనకి ఏన్షియంట్ మిడివల్ ఇవ్వడం జరిగింది. అంటే ఫస్ట్ యూనిట్ అనేది ఏన్షియంట్ ఏపీ హిస్టరీకి సంబంధించింది, సెకండ్ వన్ వచ్చేసి మనకి మిడివల్ ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటిది. మిగతా 3 ఏవైతే ఉన్నాయో ఈ 3 సబ్జెక్ట్స్, ఈ 3 యూనిట్స్ కూడా మనకి మోడర్న్ సంబంధించినటువంటిది, ఇది ఏన్షియంట్కి సంబంధించినటువంటిది, ఇది మనకి మిడివల్కి సంబంధించినటువంటిది. మనకి ఈ యొక్క సబ్జెక్ట్లో ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, ఏన్షియంట్ మిడివల్ ఏదైతే ఉన్నాయో జనరల్గా 50% ఆఫ్ ది క్వశ్చన్స్ అనేవి ఈ ఫస్ట్ 2 యూనిట్స్ నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. అంటే రఫ్గా 75లో 35 to 40 క్వశ్చన్స్ అనేటటువంటివి ఇక్కడే మనకి రావడానికి అవకాశం ఉంటుంది. అందుకనే వీటి మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఏమాత్రం దీన్ని నెగ్లెక్ట్ చేసినా సరే మనకి స్కోర్ అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఏ యూనిట్లో, ఏ ఏరియాస్లో ఈ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ ది టైంలో మనం ఫోకస్ చేయాలి అనేది మనం చూద్దాం. ఈ ఫస్ట్ యూనిట్ ఏన్షియంట్ ఏపీ హిస్టరీలో మెయిన్గా ఫోకస్ చేయవలసినటువంటి ఏరియాస్ ఏంటి అంటే శాతవాహనాస్ నుంచి ప్రతిసారి కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉన్నాయి. శాతవాహనాస్. సిమిలర్లీ మనకి అనదర్ ఏరియా ఏంటి అంటే ఇక్ష్వాకుస్, ఇక్కడి నుంచి కూడా ఎక్కువ క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉన్నాయి. సిమిలర్లీ మనకి ఈస్టర్న్ చాళుక్యాస్ కూడా ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. అంటే ఫస్ట్ యూనిట్లో ఎక్కువగా ఫోకస్ చేయవలసినటువంటి ఏరియాస్ ఏంటంటే శాతవాహనాస్ ఒకటి, ఇక్ష్వాకుస్ ఒకటి, ఈస్టర్న్ చాళుక్యాస్ ఒకటి. ఈ 3 ఏరియాస్లో కూడా మీరు ఫోకస్ చేయగలిగినట్లయితే, ఎక్కువ ఫోకస్ చేయగలిగినట్లయితే మ్యాక్సిమం స్కోర్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సెకండ్ మిడివల్లో మనం చూస్తే ఇక్కడ 11th and 16th centuries అన్నాడు. ఇక్కడ జనరల్గా మనకి డిఫరెంట్ డైనాసిటీస్ అనేవి రావడం జరుగుతుంది. కాకతీయాస్ వస్తారు, రెడ్డి కింగ్డమ్స్ వస్తాయి. సిమిలర్లీ మనకి చూస్తే విజయనగరాస్ వస్తారు, కుతుబ్ షాహీస్ వస్తారు. ఇందులో మనకు మెయిన్గా ఫోకస్ చేయవలసినటువంటిది ఏంటంటే ఒకటి కాకతీయాస్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్. సిమిలర్లీ విజయనగరాస్ అనేది కూడా చాలా 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 ఇంపార్టెంట్. కాకతీయాస్ అండ్ విజయనగరాస్ ఎక్కువ ఫోకస్ అనేది చేయాలి. సిమిలర్లీ మనం చూస్తే ఇక్కడ ఏదైతే గ్రోత్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ ఏదైతే ఉంటుందో, అంటే తెలుగు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ యొక్క ఎవల్యూషన్ ఏంటి, డెవలప్మెంట్ ఏంటి, అక్కడ డెవలప్మెంట్ చేయడానికి ఎవరెవరు ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేశారు, ఇదంతా కూడా ఈ యొక్క ఏరియాలో రావడం జరుగుతుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ హై ఈల్డెడ్ ఏరియా అనమాట. ఈ సెకండ్ యూనిట్లో కాకతీయాస్, విజయనగరాస్ యాజ్ వెల్ యాజ్ గ్రోత్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ చెప్పాను, ఈ 2 ఏరియాస్లో కూడా మ్యాక్సిమం 50% ఆఫ్ ది వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగింది అంటే అందులోంచి అన్ని క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. మరి ఈ ఏన్షియంట్ మిడివల్ మనం ఎలాగా ఏ ఏరియాస్లో ఫోకస్ చేయాలి అనేది మనం చూడాలి. సో ఆల్రెడీ నేను చెప్పాను ఏ యొక్క టాపిక్స్లో మనం ఫోకస్ చేయాలని. మరి క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతున్నాడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహనాస్ తీసుకున్నా, ఇక్ష్వాకు తీసుకున్నా, లేకపోతే ఈస్టర్న్ చాళుక్యాస్ తీసుకున్నా, ఈ యొక్క కింగ్డమ్స్ ఏవైతే మనకి ఉన్నాయో, సో మెయిన్గా ఎవరైతే కింగ్స్ ఉన్నారో వాళ్ళ యొక్క టైటిల్స్ మీద క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అదే వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసినటువంటి కన్స్ట్రక్షన్స్ మీద క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సిమిలర్లీ కొన్ని డేట్స్ అనేవి ఉంటాయి, వాటి మీద కూడా మనం ఫోకస్ చేయాలి. కొంతమంది పోయిట్స్ అనేటటువంటి వాళ్ళు ఉంటారు ఈ యొక్క కింగ్డమ్స్ లోపలే. ఆ పోయిట్స్ ఎవరైతే ఫేమస్ పోయిట్స్ ఉన్నారో వాళ్ళు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్లా మనకి డిఫరెంట్ ఏరియాస్ అనేవి చూజ్ చేసుకొని ఆ ఏరియాస్ని ప్రతి దానికి కూడా కవర్ చేసుకొని మనం చదవగలిగినట్లయితే ఎక్కువ స్కోర్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం చూస్తే ఇక్కడ మోడర్న్లోకి రాబోతుకి ఏమవుతుంది అంటే థర్డ్ యూనిట్లో మనకి చూస్తే మెయిన్గా ఆంధ్ర అండర్ ది కంపెనీ. సో ఆంధ్ర అండర్ ది కంపెనీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే
అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అయినప్పుడు వాళ్ళు ఫస్ట్ ఆంధ్రాలోకి ఎక్కడికి వచ్చారు, వాళ్ళ ట్రేడ్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి, సో వాళ్ళ యొక్క రూలింగ్లో ఏ విధంగా ఉంది, మొత్తం అంతా కూడా ఇదంతా కూడా ఒకటే టాపిక్, చాలా చాలా ఇంపార్టెంట్. సిమిలర్లీ మనకి చూస్తే ఇక్కడ జస్టిస్ పార్టీ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్, జస్టిస్ పార్టీ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఓవరాల్లీ 1885 to 1947 ఇక్కడ నుంచి కూడా క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. సిమిలర్లీ మూమెంట్స్ ఎక్కడ కనిపించినా సరే, మూమెంట్స్ అనేవి ఎక్కడ కనిపించినా సరే ఏపీ హిస్టరీలో క్వశ్చన్స్ అనేవి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇందులో మనం మెయిన్గా ఫోకస్ చేయవలసింది ఒకటి కంపెనీ రూల్లో ఆంధ్ర రీజియన్ ఎలా ఉంది, సిమిలర్లీ జస్టిస్ పార్టీ, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ మీద, అదేవిధంగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూమెంట్స్ ఇందులో నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి రావడానికి అవకాశం ఉంది. అంటే మీరు ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు ఎక్కువగా ఫోకస్ చేయవలసినటువంటి ఏరియాస్. సిమిలర్లీ మనం చూస్తే ఫోర్త్ యూనిట్లో మనకి ఆంధ్ర మూమెంట్, ఇట్ ఈస్ ఎంటైర్లీ ఆంధ్ర మూమెంట్. దట్ మీన్స్ ఏదైతే ఆంధ్ర రీజన్ ఏదైతే ఉంటుందో అది ఇనీషియల్గా మద్రాస్లో భాగమైంది కాబట్టి ఆ మద్రాస్ నుంచి మనకి సెపరేట్గా ఆంధ్ర రీజన్లో ఆంధ్రాకి ఒక స్టేట్ అనేది కావాలి, ఆంధ్ర రీజన్ సెపరేట్ చేయాలి, దానికి సంబంధించిన మూమెంట్ ఆంధ్ర మూమెంట్. ఇది మొత్తం కూడా ఒకటే. అంటే ఫైనల్గా మనకి రఫ్లీ మనకు చూస్తే 1802 ఆ టైంలో మనం ఈ ఆంధ్ర రీజన్ అనేది మద్రాస్లో కలపడం జరిగింది. అక్కడ నుంచి మనకి ఆంధ్ర స్టేట్ ఫామ్ అయ్యింది 1953. అంటే ఆల్మోస్ట్ 100 years టైం పీరియడ్ మన పట్టడం జరిగింది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏం జరిగింది అనే దాని మీద మెయిన్గా క్వశ్చన్స్ ఎక్కువగా ఆంధ్ర మహాసభాస్ మీద క్వశ్చన్స్ అనేవి అడగడానికి అవకాశం ఉంటుంది. ఆంధ్ర మహాసభాస్ ఎలా కంట్రిబ్యూట్ చేశాయి, క్వశ్చన్స్ అక్కడి నుంచి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. సిమిలర్లీ న్యూస్ పేపర్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ న్యూస్ పేపర్స్, ఆంధ్ర మూమెంట్లో న్యూస్ పేపర్స్ ఏవైతే ఉంటాయో సో వాటి మీద కూడా క్వశ్చన్స్ అనేవి ఎక్కువ అడగడానికి అవకాశం ఉంటుంది. సిమిలర్లీ లైబ్రరీ మూమెంట్ కూడా ఇందాక నేను చెప్పాను, మూమెంట్ అనేది ఎక్కడ వచ్చినా సరే మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో దాని మీద కూడా మనం ఫోకస్ చేయాలి. సో ఈ విధంగా మన ఫోర్త్ దాంట్లో మన ఎక్కువ ఫోకస్ చేసినట్లయితే ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సిమిలర్లీ మనకి లాస్ట్ మనం చూస్తే మనకి ఆంధ్ర స్టేట్ అనేటటువంటిది మనకి 1953లో మనకి సెపరేట్గా మనకి రావడం జరిగింది. ఈ యొక్క 1953 నుంచి మళ్ళీ నెక్స్ట్ 3 years వరకు కూడా మనకి ఆంధ్ర స్టేట్గా ఉన్నప్పటికీ 1956లో మనకి ఏమైంది అంటే 1956లో మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది ఫామ్ అవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది మనకి ఫామ్ అవడం జరిగింది. సో ఈ విధంగా ఆంధ్ర స్టేట్ నుంచి ఆంధ్రప్రదేశ్ అనేది ఎలా ఫామ్ అయింది, దానికి సంబంధించినటువంటి దాని మీద క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సిమిలర్లీ 1956 నుంచి 2014 వరకు కూడా అంటే బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో అది జరిగినంత వరకు కూడా ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ ఏరియాస్ నుంచి అడుగుతూ ఉన్నారు. అంటే మనకి జై తెలంగాణ మూమెంట్, జై ఆంధ్ర మూమెంట్, ఫైనల్లీ 2014 తెలంగాణ హ్యాస్ బీన్ సెపరేటెడ్ ఫ్రమ్ ది విచ్ వన్ ఆంధ్రప్రదేశ్. సో అక్కడి నుంచి క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా అడగడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఏపీ హిస్టరీలో బాగా స్ట్రాటజీ యూజ్ చేసి ఎక్కువ హైల్డ్ ఏరియాస్ మీద మనం ఫోకస్ చేసి ప్రిపరేషన్ చేసినట్లయితే మనకి 75కి మ్యాక్సిమం స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం ఇగ్నోర్ కనుక చేసినట్లయితే మనకి చాలా తక్కువ స్కోర్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏపీ హిస్టరీలో మనం ఫాలో అవ్వాల్సినటువంటిది ఏంటి అంటే మల్టిపుల్ రివిజన్స్ అనేవి ఉండాలి. ఎందుకంటే చదివిన వెంటనే మనకి అర్థమైపోతుంది, గుర్తుండిపోతుంది అనుకుంటాం, కానీ మధ్యలో గ్యాప్ ఇస్తే మళ్ళీ అన్నీ మర్చిపోవడం జరుగుతుంది. ఎన్నిసార్లు రివైజ్ చేస్తే, ఎన్నిసార్లు మెమరైజ్ చేస్తే అంత ఎక్కువగా మనకి గుర్తుండడానికి అవకాశం ఉంటుంది, ఎగ్జామ్లో మనం బాగా రాయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఆంధ్ర హిస్టరీని మనం ఫాలో అవ్వాలి. సిమిలర్లీ ఇప్పుడు మనం చూస్తే ఫస్ట్ పేపర్లో సెకండ్ ఏదైతే మనకు ఉంటుందో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేటటువంటిది మనకి సిలబస్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ పాలిటీ అనేటటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో మనకి ఏపీ హిస్టరీ అనేటటువంటి నేచర్, ఆ సబ్జెక్ట్ యొక్క నేచర్ వేరు, పాలిటీ యొక్క సబ్జెక్ట్ యొక్క నేచర్ వేరు. అంటే ఇక్కడ ఈ సబ్జెక్ట్ ఏంటంటే కంప్లీట్లీ డైనమిక్ సబ్జెక్ట్ అని మనం చెప్పవచ్చు. డైనమిక్ సబ్జెక్ట్ అంటే అర్థం ఏంటండి? డైనమిక్ సబ్జెక్ట్ అంటే సో డైనమిక్ సబ్జెక్ట్ అంటే ఇది కాంటెంపరీ ఇష్యూస్కి ఆ లింక్ చేసుకొని మనం చదవాలి. అంటే మనకి
ఏవైతే కాంటెంపరీ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో సో వీటి మీద మనకు లింకేజ్ జరుగుతూ ఉంటాయి కాబట్టి క్వశ్చన్స్ కూడా డైరెక్ట్గా స్టాటిక్ క్వశ్చన్ అడిగిన పాలిటీలో నుంచి లేదా మనకి డైరెక్ట్గా కరెంట్ అఫైర్స్ మీద అడిగిన ఏది ఏమైనా సరే రూట్ మాత్రం మనకి ఏంటంటే ఆ ఇష్యూ ఏం జరుగుతుంది, ఆ కాంటెంపరీ ఇష్యూ ఏంటి అనేది మనకి అవగాహన ఉంటే స్టాటిక్ క్వశ్చన్ అడిగినా లేదా డైరెక్ట్గా కాంటెంపరీ ఇష్యూ అడిగినా మనం అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది అర్థం చేసుకోవాలి. ఇక్కడ పాలిటీ ప్రకారంగా మనం చూసుకుంటే మనకి ఆ ఫస్ట్ యూనిట్ ఇక్కడ కూడా మనకి ఎన్ని యూనిట్స్ ఉన్నాయంటే 5 యూనిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ 5 యూనిట్స్లో మనం చూస్తే ఫస్ట్ యూనిట్ ఏదైతే మనకుందో ఫస్ట్ యూనిట్ ఇట్ ఈస్ ది ఫిలాసఫికల్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏవైతే మనకు ఉన్నాయో అందులో ఫిలాసఫికల్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది మొత్తం ఫస్ట్ యూనిట్లో మనకు పెట్టడం జరిగింది. సో ఇందులో మనం మెయిన్గా ఫోకస్ చేయవలసినటువంటి ఏరియాస్ ఏంటి అంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సిమిలర్లీ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కూడా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఈ 3 ఏరియాస్ కూడా చాలా 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 ఇంపార్టెంట్. మనకి ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి అండ్ అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఈ 3 ఏరియాస్ కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడ క్వశ్చన్స్ ఎలా అడగడానికి అవకాశం ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ అనుభూతికి మనకి ఆర్టికల్స్ మీద క్వశ్చన్స్ అనేవి అడుగుతాడు, జడ్జిమెంట్స్ మీద క్వశ్చన్స్ అనేవి అడగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అంటే రీసెంట్గా సుప్రీంకోర్టు అనేది చాలా జడ్జిమెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ కేసుకి సంబంధించినటువంటిది ఏంటి, ఆ కేసు నేమ్ ఏంటి అని అడగొచ్చు. లేకపోతే దానికి సంబంధించినటువంటి ఫండమెంటల్ రైట్స్ ఏంటి, ఏ ఫండమెంటల్ రైట్ వైలేట్ చేసింది, లేకపోతే దానికి ఉండేటటువంటి ఇష్యూస్ ఏంటి అనే దాని మీద లింక్ చేసుకుని క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కేశవానంద భారతి కేసు మీద క్వశ్చన్ అడగొచ్చు. ఆ కేశవానంద భారతి కేసు ఏంటి, ఏ ఇయర్లో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది అనే దాని మీద క్వశ్చన్ అడుగుతాడు. లేదంటే రైట్ టు ప్రైవసీ అనేటటువంటిది ఫండమెంటల్ రైటా కాదా అనేటటువంటి దాని మీద కూడా మనకి జడ్జిమెంట్ రావడం జరిగింది. ఆ కేసు నేమ్ ఏంటి, లేకపోతే అక్కడ ఏ ఆర్టికల్ అనేది మనకి అసోసియేట్ అయి ఉంటుంది. ఇట్లా క్వశ్చన్స్ అనేటటువంటివి లింక్ చేసుకొని అడుగుతూ ఉంటారు. సో మనకి ఈ విధంగా ఫస్ట్ దాంట్లో ఫండమెంటల్ రైట్స్ చాలా ఫోకస్ చేయాలి, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఫోకస్ చేయాలి. మరి కాన్స్టిట్యూషన్ అనేది ఎలా అమెండ్మెంట్ చేస్తాము, ఓకే, సో ఏ ప్రొవిజన్ని మనం అమెండ్ చేసినప్పుడు ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవుతాము, ఇట్లాంటి క్వశ్చన్స్ అనేవి అడగడానికి అవకాశం ఉంటుంది. రీసెంట్గా మనకు చూస్తే చాలా జడ్జిమెంట్స్ అనేవి రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రాపర్టీ మీద మనకి జడ్జిమెంట్ అనేది రావడం జరిగింది. అంటే ఈ యొక్క ఏదైతే మనకి ప్రైవేట్ ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో సో దానికి సంబంధించి డిపిఎస్పిలో ఏ ప్రొవిజన్ అనేది ఉంది అనే దాని మీద క్వశ్చన్ అడగచ్చు. లేకపోతే మనకి మైనారిటీ ఎడ్యుకేషనల్ ఏదైతే అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో అది మైనారిటీకి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్ అనేటువంటి దాని మీద కూడా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇట్లా క్వశ్చన్స్ అనేవి డైనమిక్గా అడుగుతూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క లింకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ యూనిట్లో ఇవి ఎక్కువ ఫోకస్ చేయాలి. సెకండ్ దాంట్లో మనం చూసుకుంటే ఇది మొత్తం కూడా ఏంటి అంటే గవర్నమెంట్ ఏదైతే మనకు ఉంటుందో 3 వింగ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో లెజిస్లేటివ్ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, జ్యుడిషియరీ ఉంటుంది. సో ఈ 3 ఏరియాస్కి సంబంధించినటువంటి యూనిట్ సెకండ్ దాంట్లో పెట్టడం జరిగింది. ఇందులో ఎక్కువగా ఫోకస్ చేస్తున్నటువంటిది ఏంటి అంటే ఆ లెజిస్లేటివ్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది, లెజిస్లేటివ్ వింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జ్యుడిషియరీ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏంటి అంటే లెజిస్లేచర్కి సంబంధించి జ్యుడిషియరీకి సంబంధించి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఇందులో మళ్ళీ జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియల్ యాక్టివిజం ఇవి చాలా 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 ఇంపార్టెంట్. జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటి, జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఏంటి, జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అంటే ఏంటి, ఇట్లా క్వశ్చన్స్ అనేటటువంటివి ఎక్కువ ఈ ఏరియాస్లో నుంచి అడుగుతూ ఉన్నారు. సిమిలర్లీ మనం చూస్తే థర్డ్ యూనిట్కి వచ్చినట్లయితే పాలిటీలో ఇది దేనికి సంబంధించి డివిజన్ ఆఫ్ పవర్స్కి సంబంధించినటువంటిది. అంటే మనకి సెంటర్కి స్టేట్కి పవర్స్ అనేవి ఎలా డివైడ్ అవుతాయి, అవి స్మూత్ ఫంక్షనింగ్గా ఉన్నాయా లేదా అనేటటువంటి రిలేషన్స్ ఏంటి అనేటటువంటి దాని మీద ఈ యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో మెయిన్గా మనం ఫోకస్ చేయవలసినటువంటి ఏరియాస్ ఏంటంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏవైతే మనకు ఉన్నాయో ఇవి చాలా 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 ఇంపార్టెంట్. కాన్స్టిట్యూషనల్ బాడీస్ అనేటటువంటి దాని మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఎందుకంటే రీసెంట్గా మనకి ఎలక్షన్స్ అనేవి జరగడం జరిగింది. సో మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా కాన్స్టిట్యూషనల్ బాడీస్ మీద లేదా ఫైనాన్స్ కమిషన్ అనేది 16th ఫైనాన్స్ కమిషన్ అనేది కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. సో
ఫినాన్స్ కమిషన్ కూడా కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి దాని మీద కూడా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. అదేవిధంగా మనకి స్టాట్యూటరీ బాడీస్ అంటాం. ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ, ఆర్టీఐ కానీ, లోక్పాల్ కానీ, లోక్యుక్త కానీ, వీటి మీద కూడా మనకి క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా అడగడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే మనకి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ ఏవైతే మనకు ఉన్నాయో ఇవన్నీ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్లో కవర్ అయిపోతాయి కాబట్టి ఇక్కడ మనకి మెయిన్గా ఈ యొక్క యూనిట్లో మీరు ఫోకస్ చేయాలి. కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏంటి, అదేవిధంగా స్టాట్యూటరీ బాడీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. నెక్స్ట్ మనకి ఫోర్త్ యూనిట్ ఇన్ ది పాలిటీ మనం చూసినట్లయితే మెయిన్గా సెంటర్కి స్టేట్కి రిలేషన్స్ మీద మనకి ఇవ్వడం జరిగింది. అంటే సెంటర్ స్టేట్ రిలేషన్స్ అనేవి మనకి స్మూత్గా జరుగుతున్నాయా లేదా, మరి కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఏంటి, లేకపోతే ఎక్కడ ఎలాంటి ఏరియాస్లో సెంటర్కి స్టేట్కి మధ్యన మనకి టస్సులు అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకి ఎలాంటి కమిషన్స్ అనేవి వేయడం జరిగింది. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ కమిషన్ ఏంటి అంటే సర్కార్య కమిషన్. ఈ సర్కార్య కమిషన్ మీద మనకి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి అడగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం చూస్తే రీసెంట్గా ఎలక్షన్స్ అవ్వడము, ఓకే, సో దాని మీద బేస్ చేసుకొని మనకి రికగ్నిషన్ ఆఫ్ ది నేషనల్ అండ్ స్టేట్ పార్టీస్. అసలు నేషనల్ పార్టీ అంటే ఏంటి, స్టేట్ పార్టీ అంటే ఏంటి, అది ఎలా ఇస్తాము, పొలిటికల్ పార్టీస్ ఏంటి, కండిషన్స్ ఏంటి, దాని మీద కూడా మనకి క్వశ్చన్స్ అడుగుతారు. ఎందుకంటే రీసెంట్గా మనకి ఈ యొక్క పార్టీస్కి ఇచ్చేటటువంటి స్టేటస్లు మారడం జరిగింది. సో ఎన్ని నేషనల్ పార్టీస్ ఉన్నాయి, ఓకే, ఏ పార్టీస్కి ఆ స్టేటస్ ఇచ్చారు, కండిషన్స్, కావాల్సిన కండిషన్స్ ఏంటి, ఇట్లా క్వశ్చన్స్ దీని మీద ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది. ఎలక్టోరల్ రిఫార్మ్స్ మీద కూడా క్వశ్చన్స్ అనేటటువంటివి అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క ఏరియాలో ఈ యొక్క ఫోర్త్ యూనిట్లో మెయిన్గా సర్కార్య కమిషన్ మీద క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ యొక్క స్టేటస్ మీద, సిమిలర్లీ ఎలక్టోరల్ రిఫార్మ్స్ అండ్ యాంటీ డిఫెక్షన్ లా, ఈ మొత్తం కూడా చాలా 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 ఇంపార్టెంట్ ఏరియా. నెక్స్ట్ మనకి ఫిఫ్త్ యూనిట్ కనుక మనం చూసినట్లయితే ఎంటైర్లీ ఇట్ ఈస్ అసోసియేటింగ్ విత్ ది లోకల్ గవర్నెన్స్ సంబంధించినటువంటిది. ఇక్కడ మెయిన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని కూడా 73rd అండ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మీద ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ పాలిటీలో మీరు మెయిన్గా ఈ పాలిటీలో మనం ఎక్కువ స్కోర్ అనేది చేయాలి అంటే దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అంటే కాంటెంపరీ ఇష్యూస్ మీద ఫోకస్ చేసి ఈ యొక్క ఏవైతే టాపిక్స్ ఉన్నాయో లింక్ చేసుకొని ఆ ప్రొవిజన్స్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కాబట్టి స్టాటిక్ అడిగినా లేకపోతే కాంటెంపరీ ఇష్యూ డైరెక్ట్గా అడిగినా సరే మనకి రూట్ ఏంటి అంటే కాంటెంపరీ ఇష్యూ. సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి 1 నేషన్ 1 ఎలక్షన్ అనేటటువంటిది తీసుకొని రావడం జరిగింది. సో దాని మీద కమిటీ ఏంటి అని అడగొచ్చు, లేదా ఈ యొక్క 1 నేషన్ 1 ఎలక్షన్కి సంబంధించిన దాంట్లో ప్రీవియస్గా ఎన్ని ఇయర్స్, ఎంతవరకు, ఏ టైం పీరియడ్ వరకు 1 నేషన్ 1 ఎలక్షన్ కాన్సెప్ట్ తీసుకొచ్చాము, ఎప్పటి నుంచి మారింది, సో దీనివల్ల కాన్సిక్వెన్సెస్ ఏంటి, మరి ఇది ఇలాగా ఇది కంటిన్యూ చేయాలి, ఇది ఇంప్లిమెంట్ చేయాలి అంటే మనం ఎలాంటి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలి అనేటటువంటి దాని మీద క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. అది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలాగ మీరు లింక్ చేసుకొని మీరు చదవగలిగినట్లయితే మ్యాక్సిమం స్కోర్ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఫస్ట్ 2 పేపర్స్ కూడా 150, ఫస్ట్ 2 సబ్జెక్ట్స్ పేపర్ 1లో 150 మార్క్స్కి ఇక్కడ మనం మ్యాక్సిమం స్కోర్ చేయడానికి స్కోప్ ఎక్కువగా ఉంది. కాబట్టి దీన్ని ఎంత ఎక్కువగా మనం ఫోకస్ చేసి ఎంత ఎక్కువ స్కోర్ తెచ్చుకుంటే అంత ఎక్కువ మనకి ఛాన్సెస్ అనేటటువంటివి ఉండడం జరుగుతుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం 210 స్కోర్ రీచ్ అవ్వాలి అంటే ఈ 2 సబ్జెక్ట్లో మ్యాక్సిమం మార్క్స్ మనం ఎక్స్పెక్ట్ చేయగలగాలి. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ది పేపర్ 1 సంబంధించి. నెక్స్ట్ మనకి పేపర్ 2 చూసినట్లయితే పేపర్ 2 అనేది చూసినట్లయితే ఇందులో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి మనకి ఎకానమీ సెక్షన్. ఎకానమీ సెక్షన్ ఏదైతే మనకు ఉంటుందో ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ 75 మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీనికి కూడా ఇది కూడా మనకి ఏంటి అంటే కంప్లీట్గా మనకి కాంటెంపరీ ఇష్యూస్తో లింక్ అయి ఉన్న సబ్జెక్టు, కంప్లీట్లీ డైనమిక్ నేచర్ని కలిగినటువంటి సబ్జెక్టు. సో దీనికి మనం మెయిన్గా ఫోకస్ చేయవలసినటువంటిది ఏంటి అంటే మెయిన్గా ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్ అనేది రావడం జరిగింది సెంట్రల్ లెవెల్లో, అదేవిధంగా ఎకనామిక్ సర్వే రావడం జరిగింది, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు మనకి బడ్జెట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో వీటిని మనం ఎక్కువగా సోర్స్ కింద యూజ్ చేసుకొని దాన్ని మనం ఎక్కువగా లింక్ చేసుకోగలిగినట్లయితే మ్యాక్సిమం స్కోర్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ఎకానమీ సబ్జెక్టు కూడా మనం చూసినట్లయితే ప్రతి ఏరియాలో కూడా ప్రతి యూనిట్లో కూడా మనకి హై ఈల్డెడ్ ఏరియాస్ అనేటటువంటి ఉండడం జరిగింది. ప్రతి యూనిట్లో ఏటి మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి అనేది చూస్తే ఇక్కడ ఎకానమీలో కూడా 5 యూనిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి ఫస్ట్ ఏంటి అంటే
స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఎకనామిక్ ప్లానింగ్ అండ్ పాలసీ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఈ ఫస్ట్ యూనిట్ ఏదైతే మనకుందో ఇది మొత్తం కూడా స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ ఏంటి, ఎకనామిక్ ప్లానింగ్ ఏంటి, పాలసీ ఏంటి అనే దాని మీద ఇవ్వడం జరిగింది. మరి ఈ యూనిట్లో మనం ఎక్కువగా ఫోకస్ చేయవలసినటువంటి టాపిక్స్ ఏంటి అనేది మనం చూస్తే మెయిన్గా మనకి నేషనల్ ఇన్కమ్. ఈ నేషనల్ ఇన్కమ్ అనేటటువంటి చాలా 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 ఇంపార్టెంట్. ఈ నేషనల్ ఇన్కంలో లోపలికి వెళ్తే చాలా కాన్సెప్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. జీడిపి అంటే ఏంటి, జిఎన్పి అంటే ఏంటి, ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి, మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి, లైక్ దిస్ చాలా నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ అనేవి ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో వాటి మీద మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఈ నేషనల్ ఇన్కమ్ ఎవరు మెజర్ చేస్తారు, ఎలా మెజర్ చేస్తారు అనేటటువంటి దాని మీద క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి గల కారణం ఏంటి అంటే ప్రెసెంట్ మనకి ఏదైతే జీడిపి ఏదైతే మనకుంటున్న గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఏదైతే అంటున్నామో ఈ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ యొక్క బేస్ ఇయర్ అనేటటువంటిది మనకి 2011-12. ఇప్పుడు ఈ యొక్క బేస్ ఇయర్ని చేంజ్ చేయడానికి రెడీ అవుతున్నాం. సో ఏ ఇయర్కి బేస్ ఇయర్ చేంజ్ చేస్తాము, అసలు బేస్ ఇయర్కి ఉండాల్సినటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఓకే. సో ఇట్లా క్వశ్చన్స్ అనేవి మనకి అడగడం జరుగుతుంది. దీని మీద ఈ బేస్ ఇయర్ రివిజన్కి సంబంధించి కమిటీ ఏంటి, ఇలాంటి ఏరియాస్లో ఈ యొక్క నేషనల్ ఇన్కమ్లో క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సిమిలర్లీ మనం చూస్తే సెకండ్ ఏరియా ఏంటి అంటే ప్లానింగ్కి సంబంధించినటువంటిది. మనకి ఏదైతే మనకి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఏదైతే ఎకానమీ ఏదైతే మనకు ఉంటుందో ఒక స్ట్రాంగ్ ఎకానమీ కింద తయారు చేయడానికి మనం 5 year ప్లాన్స్ అనేవి మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఆ 5 year ప్లాన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మీద కూడా క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉన్నాడు. ఇప్పుడు మనకి 5 year ప్లాన్స్ అనేవి లేవు కాబట్టి, ప్లానింగ్ కమిషన్ లేదు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటిది ఏంటి అంటే నీతి ఆయోగ్. కాబట్టి ఈ రెండు లింక్ చేసుకొని మనం చదవాలి. అంటే ప్లానింగ్ కమిషన్ యొక్క వర్క్ ఏంటి, ప్లానింగ్ కమిషన్ యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి, మరి ఇప్పుడు నీతి ఆయోగ్ వచ్చింది, ఈ నీతి ఆయోగ్కి ప్లానింగ్ కమిషన్కి డిఫరెన్స్ ఏంటి, ఓకే. నీతి ఆయోగ్లో ఉండేటువంటి కొత్తగా తీసుకొచ్చిన స్కీమ్స్ ఏంటి, కొత్తగా తీసుకొచ్చిన ప్లాన్స్ ఏంటి, ఈ రెండింటిని కలిపి చదువుకుంటే మనకి ఎక్కువ స్కోర్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి సెకండ్ దాంట్లో మనం చూస్తే సెకండ్ యూనిట్లో మనం చూసుకుంటే మనీకి సంబంధించి, బ్యాంకింగ్ సంబంధించి, పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ఫారిన్ ట్రేడ్కి సంబంధించిన దాంట్లో క్వశ్చన్ యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి మెయిన్గా క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడుగుతారు అంటే మెయిన్గా మానిటరీ పాలసీ మీద క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. అసలు మానిటరీ పాలసీ అంటే ఏంటి, మానిటరీ పాలసీని ఎవరు కంట్రోల్ చేస్తారు, మానిటరీ పాలసీ కమిటీ అంటే ఏంటి, ఈ మానిటరీ పాలసీ కమిటీ ఎన్ని ఇయర్స్ అయ్యింది, ఈ మానిటరీ పాలసీ కమిటీ రీసెంట్గా రీకాన్స్టిట్యూట్ చేసినటువంటిది ఏంటి, ఈ మానిటరీ పాలసీ కమిటీ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం ఎలా, ప్రైస్ స్టెబిలిటీ ఎలా తీసుకొస్తుంది. అదేవిధంగా మనకి బై మంత్లీ మానిటరీ పాలసీ అనేది ఉంటుంది. ఈ బై మంత్లీ మానిటరీ పాలసీని రేట్స్ ఎలాగ మారుస్తూ ఉన్నారు, మరి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి మన సిచ్యువేషన్ ఏంటి, మనకు ఉండేటటువంటి టార్గెట్ ఏంటి, ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఏంటి, మనకి ఆర్బీఐ ఈ యొక్క మానిటరీ పాలసీ కమిటీ అనేటటువంటిది లాస్ట్ ఫిబ్రవరి 2023 నుంచి కూడా మనకి ఈ యొక్క పాలసీ రేట్ ఏదైతే ఉంటుందో అది చేంజ్ చేయకుండా న్యూట్రల్గా ఉండడానికి కారణాలు ఏంటి, ఇట్లాంటి వాటి మీద క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా అడగడం జరుగుతుంది. ఓకే, సిమిలర్లీ మనకి ఇంకొక ఏరియా ఏంటి అంటే ఎక్కువగా ఇన్ఫ్లేషన్కి సంబంధించిన దాని మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారు. ఎందుకు అంటే మన యొక్క కంట్రీ ఇప్పుడు ప్రజెంట్ మన ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ మెకానిజంలో భాగంగా ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అనేటటువంటిది 4+or-2 పెట్టుకున్నాము. సో మన ప్రజెంట్ ఎంత ఉంది, అదేవిధంగా హెడ్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఈ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్లో భాగంగా ఆ 4+or-2% అనేటటువంటిది మనకి కోర్ ఇన్ఫ్లేషన్లో చేస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా మనకి ప్రపోజల్స్ ఉండడం జరిగింది. సో కోర్ ఇన్ఫ్లేషన్ బేస్ చేసుకొని ఈ యొక్క ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ రీచ్ అయితే అది ఈజీగా అవుతుంది, కానీ దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఏంటి, హెడ్లైన్ ఇన్ఫ్లేషన్లో చేయడం వల్ల ఏంటి, ఇట్లాంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు ఇన్ఫ్లేషన్కి సంబంధించి. సిమిలర్లీ మనకి ఫిస్కల్ పాలసీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఫిస్కల్ పాలసీ అంటే మనకి మెయిన్గా బడ్జెట్కి సంబంధించిన దాని మీద ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి
అడగడం జరుగుతుంది. బడ్జెట్కి సంబంధించి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. అదేవిధంగా జిఎస్టీకి సంబంధించి కూడా, ఎందుకంటే ప్రజెంట్ మన యొక్క ట్యాక్స్ రెవెన్యూ ఏదైతే మన జిఎస్టీ మీద వస్తున్నటువంటి ట్యాక్స్ రెవెన్యూ ఏదైతే ఉంటుందో అవి కొంచెం రిమార్కబుల్లీ హయ్యర్ జనరేషన్ అవుతుంది. కాబట్టి ఈ జిఎస్టీకి సంబంధించిన దాని మీద క్వశ్చన్స్ అడుగుతారు. అదేవిధంగా మనం చూస్తే ఈ జిఎస్టీకి సంబంధించినటువంటి జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ఏదైతే మనకు ఉంటుందో ఇప్పుడు వీళ్ళు ఇక్కడ రేషనలైజేషన్ ఆఫ్ ది ట్యాక్సెస్ అనేది చేయడం జరుగుతున్నారు. అసలు జిఎస్టీలో ఏవి మనకి ఇంక్లూడ్ అయ్యాయి, ఏవి మనకి ప్రపోజల్లో ఉన్నాయి, రేషనలైజేషన్ ఆఫ్ ది ట్యాక్సెస్ ఎలా చేస్తున్నారు, ఎందుకు మనకి కొన్ని స్లాబ్స్లో కొన్ని ప్రొడక్ట్స్ పెడుతున్నారు, ఇట్లాంటి ఏ ప్రొడక్ట్స్ ఎందులో పెడితే బాగుంటుంది అనే దాని మీద కూడా క్వశ్చన్స్ ఎక్కువగా అడగడం జరుగుతుంది. రైట్, ఈ విధంగా మనకి సెకండ్ దాంట్లో ఈ మానిటరీ పాలసీ మీద, ఇన్ఫ్లేషన్కి సంబంధించి, అదేవిధంగా ఫిస్కల్ పాలసీ మీద క్వశ్చన్స్ అనేవి అడగడం. ఇది మొత్తం కూడా ఎందులోకి వస్తుందంటే ఫిస్కల్ పాలసీ, ఈ బడ్జెట్కి సంబంధించి మొత్తం అంతా కూడా ఎలొకేషన్స్ ఇవన్నీ కూడా ఫిస్కల్ పాలసీకి సంబంధించి. అంటే ఓవరాల్గా సెకండ్ యూనిట్లో ఫిస్కల్ పాలసీ మీద, మానిటరీ పాలసీ మీద ఎక్కువ క్వశ్చన్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇన్ఫ్లేషన్ కూడా. ఓకే, ఈ విధంగా మనకి సెకండ్ యూనిట్లో మనకి రావడానికి అవకాశం ఉంది. థర్డ్ దాంట్లో మనం చూసుకున్నట్లయితే కంప్లీట్లీ ఈ థర్డ్ ఇవన్నీ కూడా ఏంటి అంటే ఈ ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఈ 3 యూనిట్స్ కూడా ఇండియన్ ఎకానమీకి సంబంధించిందే. మన ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అనేటువంటిది 4th and 5th ఉంది కాబట్టి ఈ ఫస్ట్ 3 యూనిట్స్ కూడా ఇండియన్ ఎకానమీ మీద మనకి అసోసియేట్ అయి ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ థర్డ్ యూనిట్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ సెక్టార్స్ మీద బేస్ అయ్యి యూనిట్ ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఏదైతే అగ్రికల్చర్కి సంబంధించింది, అదేవిధంగా ఇండస్ట్రీకి సంబంధించింది, సర్వీసెస్కి సంబంధించినటువంటిది ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఇందులో మెయిన్గా మనకి ఎక్కువ క్వశ్చన్స్ ఏంటి అంటే మనకి ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్, ప్రొక్యూర్మెంట్, ఇష్యూ ప్రైస్, వీటి డిఫరెన్సెస్ ఏంటి, సో అవి ఎలాగా, ఎన్ని క్రాప్స్కి మనకి ఎంఎస్పి ఇస్తారు, వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ అనేవి అడగడానికి అవకాశం. అదేవిధంగా మనకి మెయిన్లీ ఇనిషియేటివ్స్ మీద కూడా, అంటే మన రీసెంట్గా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి అగ్రికల్చర్ ఫీల్డ్లో, దాని మీద కూడా మనకి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. సిమిలర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి సంబంధించిన దాంట్లో మనకి మెయిన్గా ఎక్కడ క్వశ్చన్స్ అడుగుతారు అంటే మెయిన్గా ఏదైతే మనకి డిస్ఇన్వెస్ట్మెంట్ మీద, ప్రజెంట్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, ప్రైవేటైజేషన్ అంటే ఏంటి, సో దాని మీద మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడగడానికి అవకాశం ఉంటుంది. సిమిలర్లీ మనకి సర్వీసెస్ సెక్టార్లో మెయిన్గా ఫోకస్ చేసేటటువంటిది ఏంటి అంటే ప్రజెంట్ మెయిన్గా ఫోకస్ చేసినటువంటిది రోల్ ఆఫ్ ఐటీ అండ్ ఐటీఎస్ ఇండస్ట్రీ ఇన్ డెవలప్మెంట్. సో దీని మీద క్వశ్చన్స్ అనేవి ఎక్కువ. ఈ యొక్క యూనిట్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఈ అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అనేవి అడగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇదే ఇండస్ట్రీలో మనకి ఎంఎస్ఎంఈ మీద కూడా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, దాని మీద కూడా క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా అడుగుతాయి. ఓవరాల్గా మనం ఇందులో చూస్తే మనకి మెయిన్గా అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీస్ ఈ రెండింటి మీద మనకి క్వశ్చన్స్ అనేవి అడగడానికి అవకాశం ఉంటుంది. సిమిలర్లీ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి కనుక మనం చూసినట్లయితే ఈ ఏపీ ఎకానమీకి సంబంధించి 2 యూనిట్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఇండియన్ ఎకానమీ స్ట్రాంగ్గా ఉన్నట్లయితే ఏపీ ఎకానమీ మొత్తం అంతా కూడా మనకి ఈజీగా అయిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాన్సెప్ట్స్ అనేవి అక్కడ ఏవైతే ఉన్నాయో అవే మన కాన్సెప్ట్స్ ఉంటాయి. కాకపోతే అక్కడ ఉండేటువంటి ఫిగర్స్ కానీ లేకపోతే మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి కండిషన్స్ మీద బేస్ చేసుకొని మారుతాయి తెప్పించి ఆ యొక్క కాన్సెప్ట్స్, ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో అవి చేంజ్ అవ్వవు. సో మరి దీని మీద మనకి ఈ 4th యూనిట్లో మనం చూసి స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫైనాన్స్కి సంబంధించి, అంటే అక్కడ ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ ఇండియన్ ఎకానమీకి ఏదైతే ఉందో ఇక్కడ సింపుల్గా ఒక యూనిట్లో ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి సంబంధించి పెట్టడం జరిగింది. సో ఇందులో క్వశ్చన్స్ అనేవి మళ్ళీ ఎక్కడ ఎక్కువ అడుగుతారంటే ఈ యొక్క గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ మీద అండ్ సెక్టోరల్ కంట్రిబ్యూషన్ మీద క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా అడగడం జరుగుతుంది. సిమిలర్లీ మనకి సెంట్రల్ అసిస్టెన్స్ అండ్ ప్రాజెక్ట్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ మీద కూడా క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా అడగడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి అమరావతి ఉంది. సో అమరావతికి మనకి మల్టీలాటరల్ లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఏ ఆర్గనైజేషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది, ఎంత లోన్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది, ఇట్లాంటి క్వశ్చన్స్ అనేవి కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సెంట్రల్ అసిస్టెన్స్ బడ్జెట్లో మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎలొకేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే దాని మీద కూడా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సింపుల్గా ఇక్కడ మనకి ఏపీ బడ్జెట్, దీని మీద ఎక్కువ క్వశ్చన్స్ అనేవి రావడానికి అవకాశం ఉంది. సో ఏపీ బడ్జెట్ ఏదైతే మనకి రిలీజ్ చేస్తున్నారో సో దాని మీద మనకి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి మనకి రావచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి 5th దాంట్లో మనకి ఈ 5th దాంట్లో
సెక్టోరల్ ఎలొకేషన్కి సంబంధించి మనం చూస్తే ఇక్కడ మనకు మెయిన్గా సెక్టోరల్కి సంబంధించిన దాంట్లో మెయిన్గా మనం చూస్తే ఇక్కడ ఏవైతే అగ్రికల్చర్కి సంబంధించినటువంటి అగ్రికల్చర్ అండ్ ఎలియడ్ సెక్టార్స్ ఏవైతే మనకు ఉన్నాయో, సో అసలు మనకి మన ఆంధ్రప్రదేశ్లో ఏ క్రాప్స్కి ఎక్కువ మనకు ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది, సో దాని యొక్క నేచర్ ఏంటి, క్రాపింగ్ ప్యాటర్న్ ఏంటి, అదేవిధంగా మనకి ఇక్కడ మెయిన్గా అగ్రికల్చర్కి సంబంధించి ఏ పాలసీస్ తీసుకొని రావడం జరుగుతుంది, ఏ ఇనిషియేటివ్స్ తీసుకొని రావడం జరుగుతుంది, ఏ స్కీమ్స్ ఉన్నాయి, సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్లో. సిమిలర్లీ ఇప్పుడు మనం ఎక్కువగా ఫోకస్ చేస్తున్నటువంటిది ఏంటంటే హార్టికల్చర్. సో జనరల్లీ ఫుడ్ గ్రెయిన్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేసేటటువంటిది ఇప్పుడు షిఫ్టింగ్ టువర్డ్స్ విచ్ మనం హార్టికల్చర్ మీద ఎక్కువ మనం ఫోకస్ చేస్తాం. సో దాని యొక్క షేర్ ఎలా ఉంది, దాని యొక్క నేచర్ ఎలా ఉంది అనే దాని మీద క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు. సో మెయిన్గా ఈ యూనిట్లో మనకి ఎక్కువగా అడిగేటటువంటి క్వశ్చన్స్ ఏంటంటే పాలసీస్ మీద క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు. ఎందుకంటే రీసెంట్గా అరౌండ్ 9 పాలసీస్ వరకు కూడా కొత్త గవర్నమెంట్ అనేది తీసుకొని రావడం జరిగింది. అది మనకి ఎంఎస్ఎంఈ పాలసీ అవ్వచ్చు, ఓకే, ఎలక్ట్రానిక్ పాలసీ అవ్వచ్చు, ఇట్లా మనకి ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ అవ్వచ్చు. సో వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ ఈ పాలసీస్ మీద సరౌండింగ్ అవి ఉంటాయి. అందుకని ఇక్కడ సిమిలర్లీ ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీని కూడా మెన్షన్ చేయడం జరిగింది. దాని మీద మన పాలసీ కూడా రావడం జరిగింది. సో ఎక్కువగా ఈ యూనిట్లో మనకి పాలసీస్, గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి పాలసీస్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ఏపీ ఎకానమీకి సంబంధించి మనకి ఏపీ బడ్జెట్ని చాలా క్లియర్ కట్గా మొత్తం కూడా ప్రొవిజన్స్, ఎలొకేషన్స్ ఇవన్నీ కూడా చేయగలగాలి. సో అలా మీరు చేయగలిగినట్లయితే మనకి మ్యాక్సిమం స్కోర్ అనేది ఎకానమీలో రావడానికి అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా ఈ ఎకానమీలో మనం ఎక్కువ స్కోర్ చేయాలి అంటే యూనియన్ బడ్జెట్ మీద చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉండాలి, ఎకనామిక్ సర్వే మీద కూడా ఉండాలి. అదేవిధంగా ఏపీ బడ్జెట్ ఒకవేళ ఎకనామిక్ సర్వే రిలీజ్ చేస్తే ఎకనామిక్ సర్వే మీద కూడా మనకి ఎక్కువ ఫోకస్ అనేది ఉండగలగాలి. సో ఈ విధంగా కరెంట్ ఏవైతే జరుగుతున్నాయో సో వాటిని లింక్ చేసుకొని వాటి యొక్క ఫండమెంటల్ కాన్సెప్ట్స్, అదేవిధంగా డైరెక్ట్ కాంటెంపరీ ఇష్యూస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మనకి మ్యాక్సిమం స్కోర్ అనేది ఎకానమీలో తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క సెకండ్ పేపర్లో ఈ 2 సబ్జెక్ట్స్లో ఎక్కువ స్కోర్ రావడానికి అవకాశం ఉన్నటువంటిది ఏంటి అంటే ఈ యొక్క ఏదైతే ఎకానమీ ఏదైతే ఉందో సో సైన్స్ అండ్ టెక్నాలజీతో కంపేర్ చేసుకున్నాడు కొంచెం ఎక్కువ స్కోర్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా నెక్స్ట్కి మనం మూవ్ అయితే పేపర్ 2లో సెక్షన్ బి 75 మార్క్స్కి సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఈ 75 మార్క్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఇచ్చినప్పటికీ ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్వైరన్మెంట్కి సంబంధించినటువంటిది. సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్వైరన్మెంట్కి సంబంధించినటువంటిది అంటే ఈ యొక్క 75 మార్క్స్ 2 డిఫరెంట్ సబ్జెక్ట్స్ కింద మనం కన్సిడర్ చేయాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకటి, ఎన్వైరన్మెంట్ ఒకటి. అంటే ఇక్కడ మనం చూస్తే ఈ ఫస్ట్ ఏదైతే మనకు ఉంటుందో ఈ ఫస్ట్, సెకండ్ రఫ్గా సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం పెట్టొచ్చు. ఈ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇది మొత్తం అంతా కూడా ఎన్వైరన్మెంట్కి ఎలొకేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటి అంటే ఇక్కడ కూడా కంప్లీట్గా ఈ యొక్క సబ్జెక్ట్ కూడా కంప్లీట్లీ మనకి డైనమిక్ నేచర్లో మనకు ఉంటుంది. అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ మీద, కాంటెంపరీ ఇష్యూస్ బేస్ మీద క్వశ్చన్స్ అనేవి మ్యాక్సిమం అడుగుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనకి కరెంట్ ఇష్యూస్ మీద చాలా ఎక్కువ అవగాహన కలిగి ఉండాలి. సో ఇందులో మనం ఫస్ట్ చూసినట్లయితే ఈ ఫస్ట్ యూనిట్లో మనం ఎక్కువగా ఫోకస్ చేయవలసినటువంటి ఏరియా ఏంటి అంటే ఇక్కడ మనకి మెయిన్గా మిషన్స్, ఏవైతే మిషన్స్ ఉన్నాయో వాటి మీద ఎక్కువ క్వశ్చన్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. అంటే మిషన్స్ అంటే మన యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన మిషన్స్ ఏవైతే ఉన్నాయో అది నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అవ్వచ్చు, నేషనల్ క్వాంటమ్ మిషన్ అవ్వచ్చు, ఇట్లా ఏవైతే మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువ క్వశ్చన్స్ అనేవి అడగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద కూడా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో వచ్చేటటువంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ మనకి చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, అదేవిధంగా మనకి వర్చువల్ రియాలిటీ అంటే ఏంటి, ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటే ఏంటి, మిక్స్డ్ రియాలిటీ అంటే ఏంటి, బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఎమర్జింగ్ టెక్నాలజీస్ కాబట్టి ఇందులో కూడా క్వశ్చన్స్ అనేవి ఎక్కువ అడగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం చూసుకున్నప్పుడు స్పేస్ టెక్నాలజీలో ప్రెజెంట్ ఏవైతే డెవలప్మెంట్ జరుగుతున్నాయో దాని మీద ఎక్కువ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో రీసెంట్గా క్యాబినెట్ అప్రూవల్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి చంద్రయాన్ 4 మీద క్వశ్చన్ అడగొచ్చు, శుక్రయాన్ మీద క్వశ్చన్స్ అడగొచ్చు. అదేవిధంగా మనకి ఏదైతే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి సంబంధించింది మన ఇండియా ఓన్గా ఒక స్పేస్ స్టేషన్ పెడదాం అనుకుంటుంది దాని మీద క్వశ్చన్ అడగొచ్చు. అదేవిధంగా మనకి
డైరెక్ట్గా మనకి మ్యాన్డ్ మిషన్ ఆన్ టు ది మూన్ దాని మీద క్వశ్చన్ అడగొచ్చు. ఏవైతే కరెంట్ డెవలప్మెంట్స్ ఉంటాయో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి ఈ స్పేస్ టెక్నాలజీలో. అదేవిధంగా మనం చూసినప్పుడు నెక్స్ట్ డిఫెన్స్ టెక్నాలజీలో మెయిన్గా క్వశ్చన్స్ అనేటటువంటివి ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే దాని మీద క్వశ్చన్స్ అడగచ్చు. అంటే ఇది మనకి అసలు ఈ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏంటి, ఈ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎప్పుడు లాంచ్ చేయడం జరిగింది, ఎప్పుడు దీన్ని క్లోజ్ చేయడం జరిగింది, ఇందులో మనకు మెయిన్గా డెవలప్ చేసినటువంటి మిస్సైల్స్ ఏంటి, సో అది ఫౌండేషన్ వేసింది కాబట్టి దాని మీద ఎక్కువ క్వశ్చన్స్ అనేవి అడగడానికి అవకాశం ఉంటుంది. ఇదే ఏరియాలో మనకు ప్రజెంట్ ఎక్కువగా డ్రోన్స్కి సంబంధించిన దాంట్లో మనకి క్వశ్చన్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ డ్రోన్స్కి సంబంధించినటువంటి దాని మీద డ్రోన్ పాలసీకి సంబంధించి, డ్రోన్ సమ్మిట్కి సంబంధించి, ఎందుకంటే రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో డ్రోన్ సమ్మిట్ కూడా మనకు పెట్టడం జరిగింది. సో దాని మీద కూడా మనకి క్వశ్చన్స్ అనేవి అడగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి ఐసీటీకి సంబంధించిన దాంట్లో మెయిన్గా మనకి ఈ గవర్నెన్స్ ప్రోగ్రామ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. స్కీమ్స్ ఏ స్కీము ఏ పర్పస్కి లాంచ్ చేయడం జరుగుతుంది అనే దాని మీద క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజెంట్ మనం చూస్తే సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి దాని మీద కూడా క్వశ్చన్స్ అడుగుతాడు. సైబర్ సెక్యూరిటీ మీద అంటే మనకి రీసెంట్గా డిజిటల్ అరెస్ట్ అనేది రావడం జరిగింది. సో డిజిటల్ అరెస్ట్ ఇలాంటి స్కామ్స్ అనేవి మనకు జరుగుతూ ఉన్నాయి, ఇలాంటి సైబర్ క్రైమ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో వాటిని ఎలా ట్యాకిల్ చేయాలి, ఇనిషియేటివ్స్ ఏంటి, ఏ ఆర్గనైజేషన్స్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఇలాంటి వాటి మీద ఎక్కువ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. అదేవిధంగా మెయిన్గా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే న్యూక్లియర్ టెక్నాలజీ. ఎందుకు న్యూక్లియర్ టెక్నాలజీ అంటే రీసెంట్గా మన బడ్జెట్లో మనకి ఏవైతే న్యూక్లియర్ రియాక్టర్స్ అనేటివి ఉన్నాయో అందులో మనం స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ కాన్సెప్ట్ తీసుకొని రావడం జరిగింది. ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అనేటటువంటిది ప్రైవేట్ పీపుల్కి కూడా ఇది అలో చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ప్రైవేట్ పార్టిసిపేషన్ ఇన్ ది న్యూక్లియర్ సెక్టార్ అనేటువంటి కొత్తది కాబట్టి దాని మీద కూడా క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటాడు. మరి స్మాల్ మాడ్యులర్ రియాక్టర్కి లార్జ్ స్కేల్ న్యూక్లియర్ రియాక్టర్కి డిఫరెన్సెస్ ఏంటి, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అనే దాని మీద ఎక్కువ క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. సిమిలర్లీ ఈ న్యూక్లియర్ ఎనర్జీలో భాగంగా మనకు ప్రెసెంట్ రఫ్లీ లిటిల్ అబౌవ్ 8,000 మెగావాట్స్ పవర్ జనరేషన్ ఉంటే మన యొక్క ఆబ్జెక్టివ్, మన యొక్క టార్గెట్ కూడా మనం ఏం పెట్టుకున్నాము అంటే బై 2031-32కి రఫ్లీ 22,000 మెగావాట్స్ మనం తీసుకుని వెళ్ళాలని మనం టార్గెట్ పెట్టుకున్నాం. మరి 8,000 మెగావాట్స్ ఉన్నటువంటిది 22,000 మెగావాట్స్ తీసుకుని వెళ్ళాలి అంటే మనం కొన్ని చేంజెస్ తీసుకొని రావాలి. అందులోనే ఈ యొక్క స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్, ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అనేటటువంటివి యూజ్ చేయడం వల్ల తక్కువ టైం పడుతుంది. సో తక్కువ టైంలోనే మనకి ఈ యొక్క పవర్ జనరేషన్ స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దాట్ ఆ టార్గెట్ మనం రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ చూస్తే మనకి స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాడు. అదేవిధంగా ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ప్రెసెంట్ దీని మీద కూడా క్వశ్చన్ అడుగుతారు. ఎందుకంటే మనకి 3 స్టేజ్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రాంలో భాగంగా మనకి ఫస్ట్ స్టేజ్ అనేటటువంటిది మనం సక్సెస్ఫుల్గా మనం ఫినిష్ చేసాము. ఇప్పుడు సెకండ్ స్టేజ్కి మనం రీసెంట్గా ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్తో మనం సెకండ్ స్టేజ్లో కూడా మనం ఎంటర్ అవ్వడం జరిగింది. సో దీని మీద మనకి క్వశ్చన్స్ అనేటటువంటివి అడగడం జరుగుతుంది. సో ఈ విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇక్కడ మనం డివైడ్ చేయడానికి ఏమీ లేదు. ఇక్కడ ఉన్నటువంటి అన్ని టాపిక్స్ ఇంపార్టెంట్, కాకపోతే ఆ యొక్క ఏరియాలో ప్రజెంట్ కాంటెంపరీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. ప్రతి పాయింట్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ క్వశ్చన్స్ అనేటటువంటివి 3 to 4 స్టేట్మెంట్స్ అడుగుతూ ఉన్నాడు కాబట్టి అక్కడ కొంచెం క్వశ్చన్ అనేది డిఫికల్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మెయిన్లీ మీరు ఫోకస్ చేయవలసింది ఏంటి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి టాపిక్స్ తక్కువే కాబట్టి కాంటెంపరీ ఇష్యూ మీద చాలా స్ట్రాంగ్ హోల్డ్ అనేది కలిగి ఉండాలి. ఇది మనకి ఫస్ట్ యూనిట్కి సంబంధించి. సిమిలర్లీ సెకండ్ దాంట్లో మనం చూస్తే కంప్లీట్గా ఎనర్జీ మేనేజ్మెంట్కి సంబంధించిన దాని మీద యూనిట్ ఇవ్వడం జరిగింది. ఎనర్జీ మేనేజ్మెంట్ ప్రెజెంట్ మనకి వరల్డ్లో చాలా నెంబర్ ఆఫ్ ట్రాన్సిషన్ జరుగుతూ ఉన్నాయి. అలాంటి ట్రాన్సిషన్స్లో భాగంగా ఎనర్జీ ట్రాన్సిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎనర్జీ ట్రాన్సిషన్ అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ట్రెడిషనల్గా ఏవైతే మన ఫాసిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ జనరేషన్ ఏదైతే ఉంటుందో వీఆర్ షిఫ్టింగ్ టువర్డ్స్ ది విచ్ వన్ అండి, రెన్యూవబుల్ ఎనర్జీ వైపు మనం మూవ్ అవుతున్నాం కాబట్టి సో ఈ ఎనర్జీ మేనేజ్మెంట్ సంబంధించిన దాంట్లో ఎక్కువ క్వశ్చన్స్ అనేటటువంటివి రెన్యూవబుల్ ఎనర్జీ మీద మనకు క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతాయి. సో ఇందులో భాగంగా మనకి రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాడు. అదేవిధంగా మన యొక్క ఇండియాలో రెన్యూవబుల్ ఎనర్జీ యొక్క స్టేటస్ ఏంటి, ఏ సోర్సెస్ మనం యూజ్ చేస్తున్నాము, దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఏంటి, స్కీమ్స్ ఏంటి, ఈ ఏరియాస్లో మనకి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి. అదేవిధంగా
ప్రోగ్రామ్స్ ఏంటి, స్కీమ్స్ ఏంటి, ఇనిషియేటివ్స్ ఏంటి అనే దాని మీద ఎక్కువ క్వశ్చన్స్ అనేటటువంటివి అడుగుతూ ఉంటారు. అంటే ఓవరాల్గా ఎనర్జీ మేనేజ్మెంట్లో, ఎనర్జీ ట్రాన్సిషన్లో రెన్యూబుల్ ఎనర్జీ మీద ఎక్కువ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది, రైట్. సో సిమిలర్లీ ఇక్కడ కూడా మనకి కాంటెంపరీ ఇష్యూస్తో మనం లింక్ చేసుకొని చదవాలి. అంటే ఈ రెన్యూబుల్ ఎనర్జీస్ ఎంకరేజ్ చేయడం కోసం తీసుకున్న ఇనిషియేటివ్స్ ఏంటి అనే దాని మీద క్వశ్చన్స్ అడుగుతాడు. సో అదేవిధంగా మనకి కొత్తగా వస్తున్నటువంటి ఏవైతే ఎలక్ట్రికల్ ఎనర్జీ మీద క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనకి మెయిన్గా కాంటెంపరీ ఇష్యూస్తో మనం ఎక్కువ లింక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మనకి థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇవి దేని మీద డిపెండ్ అయి ఉన్నాయంటే ఎన్వైరన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి 3 టాపిక్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకి ఫస్ట్ మనం చూస్తే ఫండమెంటల్స్ ఆఫ్ ఎన్వైరన్మెంట్కి సంబంధించి ఫండమెంటల్స్ మీద ఈ యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి మెయిన్గా చూస్తే ఎకో సిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ అనేది అడగడం. ఇందులో మెయిన్ క్వశ్చన్స్, మెయిన్ ఏరియాస్ దేని మీద ఫోకస్ అయ్యి ఉంటాయంటే ఈ బయోడైవర్సిటీ మీద ఎక్కువ క్వశ్చన్స్ అనేవి అడగడానికి అవకాశం ఉంటుంది. బయోడైవర్సిటీ మీద ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ఈ యూనిట్ నుంచి అడగడానికి అవకాశం ఉంటుంది. అంటే అదేవిధంగా బయోడైవర్సిటీ అంటే ఏంటి, ఈ బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి కన్జర్వేషన్ ఎలా చేస్తాము, సో దీని మీద జరుగుతున్న కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఏంటి, ఇట్లా దీని మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ మిగతావన్నీ కూడా ఫండమెంటల్స్, అవి ఎలానూ చదువుతారు కాబట్టి మెయిన్గా ఈ బయోడైవర్సిటీకి సంబంధించిన దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. దానికి సంబంధించినటువంటి కన్వెన్షన్స్, ప్రోటోకాల్స్, ఈ బయోడైవర్సిటీకి సంబంధించినవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఇది మనకి థర్డ్ యూనిట్లో ఎక్కువగా ఫోకస్ చేయవలసినటువంటి ఏరియా. సో నెక్స్ట్ మనం చూస్తే ఆ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్. ఇందులో మనం ఎక్కువగా ఫోకస్ చేయవలసినటువంటిది ఏరియా ఏంటి అంటే, సో ఏదైతే మనకి ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ ఏదైతే ఉంటుందో ఈ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ అంటే ఏంటి, సో మనకి ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్ ఉన్నాయి, అదేవిధంగా ఈ పొల్యూషన్ రెడ్యూస్ చేయడం కోసం తీసుకున్న ఇనిషియేటివ్స్ ఏంటి, సో వీటి మీద మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో మనకి నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే ఏంటి, ఇట్లాంటి ఈ పొల్యూషన్కి తగ్గించడం కోసం ఏవైతే ఇనిషియేటివ్ తీసుకుంటున్నామో వాటి మీద మనకి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఇందులో మెయిన్గా మనకు చూస్తే బయో రెమిడియేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. బయో రెమిడియేషన్ అంటే ఏంటి, సో అది ఎంతవరకు మనకి ఉపయోగపడుతుంది, ఇండియాలో దాని యొక్క యూటిలైజేషన్ ఎలా ఉంది, ఆ టెక్నిక్ అనేది ఎలా యూజ్ చేస్తున్నాము అనే దాని మీద ఎక్కువ క్వశ్చన్స్. ఏ ఏరియాస్లో ఈ బయో రెమిడియేషన్ అనేది మనం యూజ్ చేస్తున్నాం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనకి వేస్ట్ మేనేజ్మెంట్లో మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. అదేవిధంగా ఎన్వైరన్మెంట్ అండ్ హెల్త్ 5th యూనిట్లో మనం చూసినట్లయితే 5th యూనిట్లో మనకి మెయిన్గా ఇది ఎన్వైరన్మెంటల్ ఛాలెంజెస్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఎన్వైరన్మెంటల్ ఛాలెంజెస్లో భాగంగా గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి, క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి, యాసిడ్ రైన్ అంటే ఏంటి, ఓజోన్ లేయర్ డిప్లేషన్ అంటే ఏంటి, ఓషన్ ఎసిడిఫికేషన్ ఏంటి, వీటికి సంబంధించిన దాంట్లో ఈ కాన్సెప్ట్లు ఏంటి, దీనికి సంబంధించినటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి, దీనికి సంబంధించినటువంటి కన్వెన్షన్స్ ఏంటి, దీనికి సంబంధించిన ప్రోటోకాల్స్ ఏంటి, ఈ ఏరియాస్లో ఎక్కువ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఇందులో పర్టికులర్గా క్లైమేట్ చేంజ్కి సంబంధించిన దాంట్లో ఎక్కువ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. అంటే మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా నెంబర్ ఆఫ్ ఇనిషియేటివ్స్ అనేవి మనకి జరుగుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేటటువంటిది 2024 ఎక్కడ జరుగుతుంది, సో దానికి సంబంధించినటువంటి అబ్జెక్టివ్ ఏంటి, అక్కడ మనం మెయిన్గా ఎసెన్స్ ఏంటి, థ్రస్ట్ ఏంటి, ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీకి సంబంధించి, సో ఈ 2024 ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనకి ఎక్కువగా అడగడం జరుగుతుంది. సిమిలర్లీ సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏంటి, మరి మిలీనియం డెవలప్మెంట్ గోల్స్కి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి డిఫరెన్సెస్ ఏంటి, ఎన్ని గోల్స్ ఉన్నాయి, ఈ గోల్స్ 17 గోల్స్ ఉంటే ఇందులో మన ఇండియా అనేటటువంటిది ఎన్ని అచీవ్ చేయగలిగింది ఇచ్చినటువంటి టైం పీరియడ్లో, సో ఇంకా మనం ఏటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, సో అనేటటువంటి దాని మీద ఎక్కువ క్వశ్చన్స్ అనేటటువంటివి అడగడం జరుగుతుంది. సిమిలర్లీ నెక్స్ట్ దాంట్లో మనం చూసుకుంటే ఏవైతే మనకి పబ్లిక్ హెల్త్ ఇనిషియేటివ్స్లో భాగంగా ఎక్కువ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ మీరు వన్ హెల్త్ అప్రోచ్ అంటున్నాం. వన్ హెల్త్ అప్రోచ్ అంటే ఏంటి, సో దీని యొక్క ఎసెన్స్ ఏంటి, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అనేటటువంటివి అడగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ విధంగా మనకి ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తం కూడా కాంటెంపరీ ఇష్యూస్ మీద ఎక్కువ 90% డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఎక్కువగా మీరు కంటెంపరీ ఇష్యూస్ మీద ఫోకస్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి 75 క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి
అలాగని మొత్తం అన్ని కాంటెంపరీ ఇష్యూస్ మీదే ఉండిపోతే స్టాటిక్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఇబ్బంది పడుతున్నారు. అందుకనే ఇక్కడ మనం రెండింటినీ బ్యాలెన్స్ చేయాలి, కానీ కాంటెంపరీ ఇష్యూస్తో లింక్ చేసుకొని మనం బ్యాలెన్స్ చేయగలగాలి. సో అప్పుడు మనకి వాళ్ళు ఫండమెంటల్స్ నుంచి క్వశ్చన్ అడిగినా లేదా స్టాటిక్ నుంచి క్వశ్చన్ అడిగినా డైరెక్ట్గా కరెంట్ అఫైర్స్ మీద క్వశ్చన్ అడిగినా సరే మనం ఎక్కువ స్కోర్ చేయడానికి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా స్కోప్ ఉంది. సో ఓవరాల్గా ఈ 2 పేపర్స్లో మనం చూసుకున్నప్పుడు 300 మార్క్స్కి 210 మార్క్స్ కనుక మనం తెచ్చుకునే విధంగా మనం ప్రిపరేషన్ చేయగలిగినట్లయితే ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అందులో చెప్పాను నేను, ఫస్ట్ పేపర్ ఏదైతే మనకు ఉంటుందో అది చాలా కొంచెం రిలేటివ్గా ఎక్కువ స్కోరింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సెకండ్ పేపర్ అనేది కొంచెం తక్కువ స్కోరింగ్ అనేది అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఓవరాల్గా నాకు 210 అనేది మనం తెచ్చుకున్నట్లయితే మనకి ఏదో ఒక జాబ్ అనేది మనకి గ్రూప్ 2లో క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనము జస్ట్ ఇవన్నీ కూడా నేను ఒక ఓరియంటేషన్లో మనం చెప్పడానికి అయింది తప్పించి ఇండివిజువల్గా టాపిక్స్ లోపలికి వెళ్ళడానికి అంత టైం సరిపోదు. కాబట్టి ఇక్కడ ఓవరాల్గా ఏంటి ఎసెన్స్ ఏంటి, ఎలా ప్రిపరేషన్కి సంబంధించి ఎలా మనం లింక్ చేసుకోవాలి, వీటి మీద మనం ఎక్కువగా మనం ఫోకస్ చేయాలి. సో ఈ విధంగా మనకి ఇలా కనుక ఏవైతే మనం స్టార్టింగ్ చెప్పుకున్నామో అంటే నెగిటివ్ మార్క్ని హ్యాండిల్ చేయాలి, అదేవిధంగా లెందీ పేపర్స్ని ఇచ్చిన టైంలో చేయగలగాలి, అదేవిధంగా ఎగ్జామినేషన్ హాల్లో ప్రెజర్ని రెడ్యూస్ చేయగలగాలి, అదేవిధంగా హై ఈల్డెడ్ ఏరియాస్ని మనం ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయగలగాలి. సో ఇలాంటివి మనం చేస్తూ మన ప్రిపరేషన్ కనుక మనం చేయగలిగినట్లయితే మ్యాక్సిమం స్కోర్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మల్టిపుల్ రివిజన్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్. సో మెయిన్స్ ఎగ్జామినేషన్ అయ్యే లోపల అట్లీస్ట్ 3 times మనకి రివిజన్ అనేది జరగాలి. మనకి రివిజన్ లేకపోతే వచ్చింది నేర్చుకున్నది అలా ఉండబోదు. సో నేర్చుకున్నది కొంత ఎగిరిపోతుంది. కాబట్టి మనకి రిటైన్ అవ్వాలి అంటే మనకి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రివిజన్స్ అనేవి చేయగలిగితే కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రాయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో అదేవిధంగా ఎనదర్ ఏంటంటే రివిజన్స్తో పాటు టెస్టులు కూడా మనం రాయగలగాలి. ఎన్ని నెంబర్ ఆఫ్ టెస్టులు రాస్తే అంత ఎక్కువగా మన ప్రాక్టీస్ అవుతుంది. ఈ టెస్టులు రాసినప్పుడే నెగిటివ్ మార్క్ని హ్యాండిల్ చేయడం తెలుస్తుంది, అదేవిధంగా లెందీ క్వశ్చన్స్ని ట్యాకిల్ చేయడం తెలుస్తుంది, డిఫికల్ట్ క్వశ్చన్స్ని ఎలా చేయాలో తెలుస్తుంది, ఎగ్జామ్ ప్రెజర్ని ఎలా ఓవర్కమ్ చేయాలో తెలుస్తుంది. సో ఈ విధంగా మల్టిపుల్ రివిజన్స్, మల్టిపుల్ టెస్ట్ కనుక కండక్ట్ చేసినట్లయితే మ్యాక్సిమం స్కోర్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.